హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇంకా నిన్న నైట్ అయితే పెళ్లి నుండి ఇంటికి వెళ్ళేసరికి 2:30 అయిపోయింది. ఫుల్ గా పడుకున్నాము. పొద్దున్న 9 అయింది లెగ్సామన్నమాట. ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. రేపు ఇంకొక పెళ్లి ఉంది, రేపు ఇంకొక పెళ్లికి కూడా వెళ్ళాలి కాబట్టి ఒక్కరోజే మాకు ఖాళీగా ఉందనమాట. ఈ ఖాళీని కూడా ఖాళీగా ఇంట్లో వండకుండా ఇంక మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోతాము. మా అమ్మాళ్ళ ఇంటికి అనగానే నేను ఎలా రెడీ అయ్యాను చూడండి, మా బావ ఎలా రెడీ అయ్యాడు. అస్సలు రావడం ఇష్టం లేదనమాట. ఈ ఒక్క రోజు కూడాను ఖాళీగా ఇంట్లో వండకుండా అసలు తిరుగుతున్నాము అనేసి. ఇంకా నిన్నే మా ఊరు ఒక అమ్మాయి, మా ఫ్రెండే, తనది కూడా పెళ్లి అయింది నిన్న. అటు వెళ్ళలేకపోయాము మేము. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలోనే కలట ఉంటది, కలట ఇచ్చారనమాట. ఒకసారి హిరమండలంలో గిఫ్ట్ తీసుకొని ఆ అమ్మాయిని మీట్ అయినట్టు ఉంటది. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వచ్చేద్దాము. అసలు వెస్ట్ బెంగాల్ నుండి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఏం వెళ్ళిపోతాము అనేసి నాకు మనసులో ఎక్కడో ఉందనమాట. అందుకోసమనే ఇంకా నా కోసమే వస్తున్నారు అనమాట. అందుకే చూడండి ఎలా రెడీ అయ్యారు. నేను మాత్రం మా అమ్మాయిల ఇంటికి కదా, మరి మాత్రం ఉంటది రెడీ అవ్వడము. చూడండి ఇష్టం లేదంటే ఇష్టం లేనట్టే ఉన్నారు, కనీసం మాటలు కూడా ఆడట్లేదు. నీకు ఇష్టమేనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం నీకు ఇష్టమేనా? చేస్తున్నావు? అందరు లేరు, అత్త పులుసు మామ ఎవ్వరు లేరు. అమ్మమ్మ తాత ఇద్దరే ఉన్నారు. మామ అత్త అందరు ఉన్నారు అనుకుంటున్నారు. పోయినసారి మా వాడు బర్త్డేకి వెళ్ళినట్టు. యోక్షిత్ బాబు కూడా లేడు. ఈ రోజు వస్తారు, రేపు వస్తాడులే యోక్షిత్ బాబు. చూద్దాం, రేపు ఒక పెళ్లి ఉంది కదా, అందరం మళ్ళీ అక్కడ కలుస్తాము. ఇంక ఇప్పుడే లెగ్సాం కదా, ఇంకా టిఫిన్ కూడా ఏం చేయకుండా బయలుదేరిపోయామన్నమాట. ఫస్ట్ అయితే టిఫిన్ చేయడానికి ఇదిగోండి హిరమండలంలో ఇక్కడ బయ్యా హోటల్లో ఏదో సంథింగ్ ఉంది, ఇక్కడైతే ఆపారు మా బావ. ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తాము. ఇదిగోండి ఆల్రెడీ వేడి వేడి పూరీలు ఇక్కడే ఉన్నాయి. అన్ని వేడిగానే ఉన్నాయా? ఓకే. 2 ప్లేట్స్ ఇడ్లీ తీసుకున్నాము. మా వాడు కార్ బొమ్మలు కార్లో మర్చిపోయాడంట. ఇక్కడ కూడా కార్లు తేలేదు, కారుతో ఆడుకుంటా అంటున్నాడు. ఈడేమో తెచ్చుకున్నాడు కారు. ఈడ ఆడుకుంటే ఆడు చూడలేకపోతున్నాడు, ఆడికి కావాలంటున్నాడు. వెళ్ళి తీసుకుందులే, ఆగమ్మా తినేసే. సాంబార్ లాగా ఉంది, అది చట్నీ. టిఫిన్ చేసేసాక మా ఫ్రెండ్ కి గిఫ్ట్ తీసుకోవడానికని గిఫ్ట్ షాప్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా రకాలు చూసాను. ఈ డిన్నర్ సెట్ అయితే బాగుంది, 32 పీసెస్ కూడా వస్తాయి అంట, కానీ అదైతే క్వాలిటీ అంత బాగాలేదు. ఈ రాధాకృష్ణుల ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. టిఫిన్ చేసిన తర్వాత మా అమ్మలకు కొన్ని మిక్సర్ ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ పెళ్ళానని చెప్పాను కదా, ఇంకా నిన్న అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ కోసం నాకు గిఫ్ట్ కూడా తీసుకున్నా. ఇప్పుడు వర్షాకాలం కదా, చూడండి ఏ నింపుగా ఫుల్ వాటర్ ఉన్నాయి. అవి కూడా బురద వాటర్, ఎర్రగా ఉన్నాయి అనమాట నీళ్లు వర్షానికి. ఇంక ఇదిగోండి తొంగతంపర్లో ఈ రోజు పెళ్లి కూడా అవుతున్నట్టుంది. మంచి పెళ్లిళ్ళ సీజన్. పెళ్లి కూతురు ఉంది, అట్లా చూద్దాము. అయ్యో పెళ్లి కూతురు లేదప్ప. ఇదిగోండి ఉంది పెళ్లి కూతురు. ఎందుకు అలగరుతున్నారు? తిని టిఫిన్ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినంత వరకైనా ముంచుకోరా, పొట్టలో అరిగిపోద్ది. అంతకట్ట కరిసారు అంతే. మా బావ ఈరోజు మౌన వ్రతం అంట, మాట్లాడంట. నిన్న రాలేకపోయాము, ఈ రోజు వచ్చామనమాట. బాగున్నారా? పెద్ద అయిపోయింది మీ అమ్మి. రారట్లే, పిల్లలతో ఉన్నారు. పేక్స్తా మీ పిన్నేది శ్యామా. నిన్న రాలేకపోయాను నీ పెళ్లికి. మీ ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ పేరేంటి? ప్రవీణా. ఓకే. మా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి. మా బావ మా ఫ్రెండ్ ఇంట్లోకి రమ్మన్నా రాలేదు. ఇంక నేను వెళ్ళైతే వాళ్ళిద్దరికి ఇంకా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేసేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా ఇంక మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినంత వరకు ఇంకెక్కడ ఆగేదే లేదు. మౌనమే అసలే ఏందో, అసలు ఏంది ఏమైందో చెప్పుకొని అడిగాడు మా బావ. ఇదిగోండి కమలం కొట్టు జంక్షన్ కి వచ్చేసాము అంటే సగం దూరం వచ్చేసినట్టే. ఇంక ఇప్పుడైతే ఈ రూట్ నుంచి లోపలికి వెళ్ళాలి, కానీ కార్ లో ఆయిల్ అయిపోయిందట. ఫస్ట్ ఇంక ఇక్కడ ఆయిల్ బంక్ ఉంటది, ఆయిల్ కొట్టించడానికి అయితే వస్తున్నాము. ఆయిల్ కొట్టించేసాము. ఇంక ఇదిగోండి కమలం కొట్టు రోడ్ లో నుంచి అయితే లోపలికి వచ్చేసాము. చూడండి అసలు ఈ వ్యూ ఎలాగుందంటే ఒక సీనరీ లాగా ఉందనమాట. పచ్చటి పొలాలు, ఇంకా వైట్ కనిపిస్తుంది కదా, అది ఏరు వాటర్ అనమాట. కొండలు ఎంత బాగుందో. ఇలాంటప్పుడు అనిపిస్తుంది చక్కగా సిటీల్లో కాకుండా ఇలా పల్లెటూరులో ఉండిపోతే ఎంత బాగుంటుందో అని. కొత్తూరు నుండి ఇంక మా అమ్మలూరే వెళ్లే రూట్ లోకి అయితే వచ్చేసాము. మా పిల్లలు చూడండి వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. జోషి అమ్మమ్మ ఇంటికి వచ్చేసాము. తాత పొలం మీద ఇది కాదు, మళ్ళీ అక్కడ ఉంది చూపిస్తానులే నీకు. పొలం దున్నుతావా? ఏడు చేస్తావు?
దున్నుతాను చూడమ్మా, ఎంత బాగున్నాయి చూడు. పొలం కదా, పొలం మొత్తం ఏ కలర్ లో ఉందమ్మా? ఇప్పుడైతే ఎక్కువగా గాబులు తీస్తున్నారు అనమాట. అంటే ఈ చేను లో కలుపు మొక్కలు ఏరుతున్నారు. ఇప్పుడు 12 అయిపోయింది కాబట్టి పొలంలో ఎవ్వరు లేరు. అదే 9:30 10కి వస్తే ఫుల్ గా పొలంలో మనుషులు ఉంటారు. ఇంకొక సేపట్లో, ఇంకా కొద్ది నిమిషాల్లో మా అమ్మల ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. నైట్ కి ఉండము, మళ్ళీ సాయంత్రానికి రిటర్న్ అయిపోవాలి. రేపు ఇంకో పెళ్లి ఉంది, వాటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్న ఆ పెళ్లికి కూడా వస్తారు, కానీ అలాగా వేరే వాళ్ళ పెళ్లిలో కలిసింది కంటే ఇంటికి వెళ్ళింది వేరు కదా, అందుకోసమనే ఇంటికి వస్తున్నాము. ఇదిగమ్మా, ఇదే తాతాల పొలము. ఈ రోజు మా అమ్మలూరు ఆడపిల్లకి రొగడిచ్చారంట, పెళ్లి అంట. అందుకోసమనే జనాలందరూ ఇక్కడ ఆటోల కోసం వెయిటింగ్ చేస్తుండ్రు పెళ్లికి వెళ్ళడానికి. ఈ స్కూల్కి వెళ్ళిపోతావమ్మా? అమ్మమ్మ ఇంటి దగ్గర చదువుకుంటావా? అమ్మ నాన్న వెళ్ళిపోతారు, నువ్వు అన్నయ్య ఉండి తాతల ఇంటి దగ్గర చదువుకుంటారా? ఏమి నో 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 నో. తాతలు ఇల్లు ఎక్కడుందో చూపించు. పలుకో, బాగున్నామని చెప్పు. ఏదిరా? అది కాదురా, ఇదే నేటి అమ్మమ్మ ఇల్లు తెలుసా? అమ్మా పోల్చండి అమ్మ ఇల్లు. ఒరే పలకండి రా. అమ్మమ్మ పిలకొండ వచ్చాను రాట మీరు. ఆడ చిన్న పండు. ఇంకా మా అమ్మల ఇంటికైతే వచ్చాను. ఎందుకు మా జలుబు తగ్గు చేసేది. ఇంకొకటి ఉందని కాదు, ఇంకొకటి ఉందని కలిసి వస్తాండు. యాలా అవి అక్కడ సర్దుకోండి ఇద్దరు. ఏటి మామ మోటార్ బైక్ తీసుకోండి అదటి పద. వాళ్ళకి ఎత్తుకోలేవులే అమ్మ దించి. చిన్ను పనస్తానులు జాక్ ఫ్రూట్ తింటావా? ఏమినో బాబా తీసుకో తినవా? ఏమి అలాగే ఎక్కిస్తావా ఫ్లైట్? అమ్మమ్మ కట్ట ఎక్కిస్తావా ఫ్లైట్? ఎక్కిస్తావా? ఓకే. అలాగే ఒకరు అమ్మమ్మకి, ఒకరు తాతకి, ఒకరి నాన్నమ్మకి, ఒకరు ఇంకొక తాతకి. ఓకే. తాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదొకటిలో మ్యారేజ్ ఉందని చెప్పాను కదా, ఇంకా మ్యారేజ్ కి మా నాన్న వెళ్ళిపోయాడు. అస్సలు తీయలేదు పనసపండు, కానీ గట్టిగా కొబ్బరి మొక్కల్లాగా ఉంది. కిందేం పడుకుడిపోతావు, లేక బొంత ఏం తెస్తున్నావు? తినేదే అట్టకి బరువు రూపీస్ నోట్స్ ఆపేస్తుండు. చిన్న ఏం చూస్తున్నావు? దూరం నుంచి చూడు, అంత దగ్గర నుంచి చూడకూడదు, ఇక్కడ నుంచి చూడు. ఆ టీవీ బాగానే కనిపిస్తుంది, కానీ వీడియో తెస్తుంది మాత్రం బొమ్మ ఎగిరిపోతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకో మరి. మా అమ్మ ఏటండిందో ఏటో. ఇదిగోండి పప్పుచారు చేసింది. మా అమ్మ కూడా నాకు ఇష్టమని గల ఉల్లిపాయలు వేసింది. ఇదిగోండి పప్పుచారు వండింది. ఇంకా ఈ పనస్తాను. ఇదిగోండి ఇక్కడైతే అప్పడాలు వేపేసింది. అమ్మ అప్పడాలు చూస్తే గుర్తొచ్చింది, మా ఇంట్లో కూడా అప్పడాలు అయిపోయినాయి. వెళ్ళినప్పుడు అయితే ఇంకా అప్పడాలు తీసుకుని వెళ్ళాలి. ఇంక ఇక్కడైతే ఇదిగోండి గుడ్లు కూర వండింది. చికెన్ అవి తెచ్చి గారెలు చేస్తాను అన్నది. వద్దులే అమ్మ, నువ్వేట హడావిడి పడిపోవద్దు, సింపుల్ గా మామూలుగా వండి, మేమేటి సొట్టుపొలం కాదు అని చెప్పాము. అదైతే ఇప్పుడు రాత్రి కొండండి అంటుంది. రాత్రికన్నా వండుదుమా, వెళ్ళిపోవద్దు అంటుంది. లేదు మేము ఉండము, బట్టలు ఏం తీసుకొని రాలేదు, వెళ్ళిపోతాము అని చెప్పేసాము. ఇంక ఫస్ట్ అయితే మా పిల్లలకి తినిపించేస్తాను, తర్వాత నేను తింటాను. మా బావేమో అత్తారింటికి రాను అన్నాడు, రాగానే పడుకుడిపోయాడు. గుడ్డు కావాలా? తింటావా? సరే ఇదిగో అప్పడం రా, తిను, నీకు ఇష్టమే కదా అప్పడము, తిను, తీసుకోండి. అప్పడాలకి మళ్ళీ గురువులే తింటారు. బిగ్ సర్కిల్ తినండి. ఇద్దరికి 2 గుడ్లు, పప్పు, బువ్వ. నేను తర్వాత తింటానులే, ఫస్ట్ నువ్వే తిను, మీకే పెడతాను. అప్పడము బువ్వ 2 తినాలమ్మా. మా అమ్మ కదా ఇంటికి వచ్చి నుండి అంటుంది, నిన్న పెళ్లికి గోరెంట్ పెట్టుకోకుండానే వెళ్ళిపోనువా, రేపు పెళ్లికన్నా సరే కనీసం ఇప్పుడు ఉండిపో, ఇప్పుడు గోరెంట్ తెస్తాను, గోరెంట్ పెట్టుకుందివా అంటుంది. వద్దులే అమ్మ, గోరెంట్ లేకపోతే ఇప్పుడు ఏంటి అంట, కాళ్ళకి చేతులకి నింపు పెట్టుకో, అందరు పెట్టుకుంటారు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, నువ్వే పెట్టుకోవా బోడుగుంటావు అనేసుకొని వద్దన్నా సరే చెప్పిన మాట అనకుండా గోరెంట్ తేడానికి వెళ్ళింది. ఇప్పుడు టైం 1 గంట అయ్యింది, ఎంత ఎండతో వెళ్ళింది. ఇంకా అయితే మా అమ్మ అయితే చెప్పిన మాట వినట్లేదు. ఇదిగోండి మా పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నాను నేను. నైట్ కి అయితే ఉండం గానీ కనీసం కొన్ని గోరెంటాకు తెచ్చి రుబ్బితే కొన్ని చేతులకైనా పెట్టుకుంటాను. 2 చేతులకి 2 కాళ్ళకి ఫుల్ పెట్టియాలట. వద్దన్నా సరే మా అమ్మ కదా మాట అనుకోండి, ఈ అందుతో తెచ్చింది. చిన్న గోరెంటాకు తెచ్చింది. అమ్మ పెట్టుకుంటావా చందమ్మ? అది గోరెంటే మిక్సీలో వేస్తే అప్పుడు పేస్ట్ అవుతుంది, అప్పుడు చేతికి పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. తాత వచ్చాడు, తాత కొడుకమ్మా, తాత ఎక్కడికి వెళ్ళిపోనవు అని అడుగు. వైట్ కలర్ లో లేదా గెంజి? ఆ కలర్ లోనే ఉంటదమ్మా, తాగు. మజ్జిగ కాదు అది, గెంజి.
వైట్ కలర్ లో కావాలంటారు తాగసలే. ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గర పప్పుచారు, గుడ్లు కూర, అప్పడాలు, అన్నం అయితే తినేస్తున్నాము. కొందరట ఇందులో పెరుగు వేస్తారట. అదేట మనం ఇప్పుడేం కదా చింతపండు వేస్తాం మనము. ఇప్పుడే తిన్నాము, ఇంకెవరికి రుబ్బే ఓపిక లేదు. మిక్సీలో వేసేస్తున్నాను గోరంటు. ఇదిగోండి కొంచెం అంత చింతపండు అయితే ఇందులో వేస్తున్నాను. మెత్తగా పేస్ట్ ఆడేసాను మిక్సీ అయితే. ఇంకెక్కడే ఒక చేతికి కూడా పెట్టేస్తాను. మా అమ్మ అయితే ఇంకా కాలు కూడా పెట్టుకోమంటుంది. మిక్సీలో వేసి కలిపినంత సేపు నేను ఈ ఫోర్క్ తోనే కలిపాను. చూడండి జస్ట్ మిక్సీకి ఊర్చేసి ఇందులోకి ఎత్తాను. చెయ్యాల పండిపోయింది అంటే గోరెంట్ బాగానే పండుతుంది. లేట్ చేయకుండా వేగం పెట్టేస్తాను. మా అమ్మ చెప్పిందని 2 కాళ్ళకి దిద్దాను, ఒక చెయ్యికి పెట్టాను. ఈ సిటికలేనికి ఖాళీ వదిలన్నట, ఇంకా అది కలిపిమంటుంది మా అమ్మ. లాయి వదిలియ్యా వాళ్ళ అమ్మ ఇంతరా మనకి ఎంత మధ్య తీసింది. నాకు చిన్నప్పుడు నువ్వు ఇప్పుడు గోరెంట్ అట్లేదు కదమ్మా నాకు. నచ్చుతావు జట ఎత్తే నచ్చేదాను బాగా నచ్చుతాం. ఎవరు అమ్మ వేసిన జడలు వాళ్ళకి నచ్చవులా అమ్మ. సునీత దగ్గరికి నీకు ఎట్టాలి బాబు గోరెంట్? మా పిల్లలు పడుకుని పోయారు, ఆ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఎగిసిన తర్వాత ఈ గోరెంట్ కాస్త ఆరిపోయిన తర్వాత తీసేసి ఇంకొంచెం ముద్ద తీసుకుని వెళ్ళిపోతాను. నైట్ కి పిల్లలకు పెడతాను, అలాగే ఉన్న చేతికి నేను అప్పుడు పెట్టుకుంటాను. ఇప్పుడు పెట్టాలి అంటే ఇంకెక్కడ నైట్ కొండుకోవాల్సిందే. ఈ చేతికి కూడా పెట్టుకుంటే ఇంకా సెట్ ఆగే మళ్ళీ నేను పెళ్ళికొత్తున్నా. టైం 4 అయిపోయింది. ఇంక మా ఇంటికి బయలుదేరాలి అంటున్నారు మా బావ. కాలుది అయితే తీసేస్తాను, చెయ్యిది మాత్రం తీయను. ఫస్ట్ కాలుది పెట్టాను కాబట్టి ఫస్ట్ కాలు తీసేస్తాను. ఎలాగ పండిందో ఏటో అదిగోండి ఈ విధంగా పండింది, బాగానే పండింది. ఇంకో సెట్ ముంచితే ఇంకా బాగా పండుద్ది కానీ మరి అంత టైం లేదు. మళ్ళీ ఇప్పుడు కారు ఎక్కితే చెప్పులు వేసుకోవాలి కాబట్టి కాలుకి తీసేయాల్సిందే. ఇదిగోండి నా కాలుకి ఇలా పండింది, భలే బాగుంది ఆరెంజ్ కలర్ లో. చేతికి మాత్రం ఇప్పుడు తీయను, కొంచెము ముద్ద తీసుకుని వెళ్ళిపోతాను. అక్కడ మా పిల్లలకి ఇంకా నేను పెట్టుకుంటాను ఈ చేతికి. మా బాప అయితే నన్ను గోరెంట్లు అవన్నీ ఎక్కువ పెట్టుకోదు. కొన్ని అడుగుతాను, తీసుకుని వెళ్ళి పెట్టుకుంటానంటే ఇస్తాను, లేకపోతే ఇంకేం చేయలేను. బయలుదేరపడమే మా ఇంటికి. పోయినసారి ఊరు వచ్చినప్పుడు మా ఫ్రెండ్ కి సేమంతం ఫంక్షన్ అయితే వెళ్ళాను కదా, ఆ ఫ్రెండ్ కి బాబు పుట్టారనమాట. ఇదిగోండి మా అమ్మల ఊర్లోనే ఉంది. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి వాళ్ళ బాబుని కూడా చూసి వెళ్ళిపోదాము. ఎలాగో ఊరు వచ్చాం కదా అనేసి అయితే ఇంకెళ్తున్నాను. చేతికి గోరెంట్ అయితే ఉంది, కాలుకి తీసాను. ఇదేనమాట వాళ్ళ ఇల్లు. సునీ మీ బావకి సూక్కి వచ్చేస్తాను. ఏం పేరెట్టారు? జీవన్ సాయి. ఇదిగోండి జీవన్ సాయి నానమ్మట. అమ్మో నేను నానమ్మను కాదు, అక్క అక్క అక్కని పిలువు. మా ఫ్రెండ్ ఇక్కడ జోకలేస్తుంది. ఇప్పుడే వచ్చాము పొద్దున్న. నువ్వు పొట్ల ఉన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఎన్నో నెల ఇప్పుడు అదిగో నీ పొట్టలో ఉన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు 3వ నెల అప్పుడు వచ్చాను. ఎందుకండి నేను ఇంక మా ఇంటికి వెళ్ళి వండాలి. ఇక్కడ మా ఫ్రెండ్ ఆల్రెడీ కూరగాయలు కోసుకుంటుంది. సరే అయితే వెళ్ళొస్తాను, మళ్ళీ ఎల్లుండే వెళ్ళిపోలా. బాయ్ 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 చిన్నాడు, బాయ్ చిన్నాడు బాయ్. అదిగోండి మా పిల్లలు కూడా పడుకొని లెగిసిపోయినారు. లెగిసిపోయివా వెళ్ళిపోదామా? మేము వెళ్ళిపోతాం అనుకోని ఇప్పుడు టైం 4:30 కాస్త 4:30 4:05 అయిపోయింది. ఇంక ఈ చేతి కూడా పండిపోయి ఉంది. ఇంకెందుకు ఇలా తీసుకెళ్ళడము, ఇంక ఇది కూడా కడిగేస్తాను. అబ్బా చూడు చేతులు ఒరిసిపోయి చూడు. కాసేపు అయితే ముగ్గుతుందట మా అమ్మ చెప్తుంది. పోయినసారి వచ్చినప్పుడే మీ అమ్మలు హోమ్ టూర్ చేయండి అక్క అని అన్నారు. ఈసారి వచ్చినాం కానీ ఎక్కువ టైం లేవు అనమాట, ఎక్కువ వీడియో అంత తీయడానికి. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా అమ్మల హోమ్ టూర్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే చూపించలేకపోతున్నాను. మీ ఇల్లు అందరూ చూపించమంటారు అమ్మా. ఏదో ఒకటి ఏదైపోయింది. అయితే మనకి ఎంత ఉంటే అంత. ఇల్లు చూపించిన తర్వాత దొంగలు గట్రా మీ ఇంట్లో ఎవరు పెడితే నా మీద కాదు. ఇంటికి తీసుకెళ్ళాక నీకు ఇంటికి పెట్టేది ఓకేనా? నాకు లేట్ అయిపోతుంది. ఆవులకి వెళ్ళాడు మా నాన్న, మేము వెళ్ళిపోతాను అని చెప్తే వచ్చారు అనమాట. దేని తర్వాత ఆడుతున్నాం ఇంకా అందరికి చెప్పాను వెళ్ళిపోతా. ఏం తీసుకున్నా? సరే సరే నాన్న మీరు వెళ్ళిపోండి బాయ్.
సరే వస్తానులే, ఏడొకలే వస్తాను. నీకు వదిలేసి ఉండిపోయినంత బాకీ మా నాకు. అలాగే అలాగే సరే, అలాగనైతే ఉండండి. మా వాడు అక్కడ వాయిస్తాడు ఆల్రెడీ, అక్కడికి ఓపెన్ చేస్తాను లేసు. అలాగా ఇలాగా వెళ్ళిపోతాం అనుకోని చివరికి 5 గంటలు అయింది ఇక్కడ మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి. ఇంక ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి లేదు. కొత్తూరులో మా పెద్ద పాప ఉంటది అనమాట. మా పెద్ద పాపకి కన్ను ఆపరేషన్ అయిందంట. ఈ రోజు డిశ్చార్జ్ కూడా అయిపోయిందంట, ఇంటి దగ్గరికి వచ్చేసిందంట. ఇంకెలాగో వచ్చారు కదమ్మా, అలా చూసుకుని వెళ్ళిపోండి అని మా నాన్నలు చెప్పారు. ఇంకా ఫస్ట్ అయితే మా బాపళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తాము. వాళ్ళకి ఏటో ఇచ్చి మా నాన్నకి ఎందుకు వద్దు ఇచ్చి, నేను నీకు కొంటానులే. యాళ్ళ బాపాలకి నువ్వు కొనుక్కో, నీకు ఇచ్చి తిరిగి వీళ్ళకి ఇస్తాను. వద్దు ఇదే వన్నీలే వద్దు. ఆడికి 10 ఈడికి 10 సరిపోద్ది. 50 తీసుకుంటారు నువ్వు. 50 అన్నయ్యకి ఇచ్చి, 50 అన్నయ్యకి ఇచ్చి. సరే సరే అయితే ఉండైతే. మా బాపకి పల్లెమార్క్ అయిపోయింది, ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మా ఇంటికి వెళ్ళిపోవడమే. హిరమండలంలో రేపు పెళ్లి కదా, పువ్వులు మళ్ళీ కొనాలి. మోర్ ఎంత అన్నారండి? వాడంబరాలు మోర్ 100 రూపాయలు అంట. లూజ్ కావాలంటే 1/2 లీటర్ 100, అలా కట్టిన మోర 100 అంట. ఇంకా కట్టేసి అయితే ఏం లేవంట. నేనైతే ఇంకా లూజ్ పువ్వులే తీసుకోవాలనుకుంటున్నా. లూజ్ పువ్వులే ఇచ్చారా? అసలు అవుతాయి అంటారా మోర? మరీ చాలా లూజ్ గా వేస్తుంటారు అసలు. ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ కదా, పువ్వులు ఖచ్చితంగా ఆడవాళ్ళ కావాలి. ఈ పువ్వుల షాప్ కి వస్తేనేమో ఏకంగా ఆస్తులు అడిగేస్తున్నారు. టైం పట్టేలాగా ఉందండి. నేను లూజ్ పువ్వులే తీసుకున్నా. ఏటైతే దయ్యింది, 2 మోర్లు అయితే అవుతాయి అంటున్నారు. చూడాలి. ఇంటికి వెళ్ళాక నైట్ ఏమో ముందు చేతికి గోరెంట్ పెట్టుకోవాలి, ఇంక పువ్వులు కట్టుకోవాలి. ఇదే పని. ఇదిగోండి నేనైతే పువ్వులు తీసుకున్నాను కదా, మా పిల్లలేమో ఈ పల్పి ఆరెంజ్ జ్యూసులు తీసుకున్నారు. ఇంకా కొద్దిసేపట్లో వెళ్ళిపోతాం మా ఇంటికి. హిరమండలం క్రాస్ అయిపోయాము. మేము ఊరు వచ్చేసరికల్లా నిన్న పెళ్ళైన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఊరొచ్చారని తెలిసింది. ఇంకా మా ఇంట్లో అడుగు పెట్టించడానికని మాతో పాటు తీసుకొచ్చాము. మా సైడ్ ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంట్లో అడుగు పెట్టిస్తారు. ఇలా దేవుడి మళ్ళీ దండం పెట్టించిన తర్వాత వారి నోరు కాస్త తీపి చేస్తారు. ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అడుగు పెట్టించిన తర్వాత మనకు కలిగింది మనం ఇవ్వచ్చు. ఇంకా మా బాప అయితే ఒక చీర తీసుకుందంట, ఇంకా సమీరాకి ఇచ్చేసింది. మా బాప నైట్ కి గారెలు చేసి పల్లీల చట్నీ చేసింది. మా పిల్లలకి ఇద్దరికి స్నానాలు చేపించేశాక మా పిల్లలకు తినిపించాను. ఆ తర్వాత నేను మా బావ కూడా తినేసాము. గారెలు ఈ పల్లీల చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మా పిల్లలకి ఈరోజు ఏం బుద్ధి పుట్టిందో ఏమో గానీ బాగానే తిన్నారు. మా బాప గారెలు చేసింది, తినేసాము. ఇంకా మా బాపకి అయితే పెట్టుకోవడానికి గోరెంట్ ఇచ్చేసాను, పెట్టుకుంటా అన్నది. ఇంక ఇవ్వండి, నాకు ఇంకా పువ్వులు కుట్టే పని ఉంది, పువ్వులు పడుతున్నాను. కుట్టేసిన తర్వాత ఇంకా అన్నం తింటాము. మా పిల్లలకు పెడతాను గోరెంట్. ఆల్రెడీ తినేసాము నైట్ కి. ఇంక చందమామ పెడితే చుక్కలు కూడా పెట్టా ఉంటాడు. అలాగా పెట్టా ఆడ పెడుతుంటే ఈడు ఆగలేకపోతున్నాడు. బాగుంది, అలా ఉంచుకో. ఓకే, అలా ఉంచుకో. మీ అమ్మది ఇంకా డ్యూటీ ఆపలేదు కదా, పూల్ డ్యూటీ. నాకు ఈ చేతిమాలే బాగా వచ్చనమాట. స్పీడ్ గా పువ్వులన్నీ కుట్టేస్తాను. ఇంకా పువ్వుల షాపుల్లో కుడతారు కదా, అది కూడా చేతిమాలే కానీ కొంచెం డిఫరెంట్ గా కుడతారు. నాకైతే ఆ మాల కుట్టడం రాదు. పువ్వుల షాప్ లో అమ్మే వాళ్ళు కాస్త పువ్వులన్నీ పలచగానే కుడతారు. నేనైతే కాస్త ముద్దగా కుట్టేశాను. మీలో ఎంతమందికి ఇలా మాల కుట్టడం వచ్చో కామెంట్ చేయండి. మా పిల్లలు కడిగండి అంటే కడిగేసింది వాళ్ళమ్మ. ఏదమ్మా అమ్మది రెడ్, మీది ఆరెంజ్. బాగుంది. సరే, పువ్వులన్నీ కుట్టేశాను. వాళ్ళు అన్నట్టే కరెక్ట్ గా 2 మూరలు పువ్వులే అయ్యాయి. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. ఇదిగోండి కరెక్ట్ గా 2 మూరలు అయ్యాయి అనమాట. ఇంక రేపు పొద్దున్న అయితే మా బాప నేను ఇవి సర్దుకుంటాము. ఇంక ఇప్పుడు టైం అయితే 9:10 అయిపోయింది. ఇంక ఈ చేతికి గోరెంట్ పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుంటాము. బాయ్ బాయ్.